ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిసాయి. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులకు బెయిల్ ఇవ్వదన్నట్టు పోలీసులు కూడా కోరుతున్నారు. భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావులకు బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు ప్రకటించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద తాజా పరిస్థితి, అలాగే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశాల వ్యవహారానికి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో ఈ భుజంగరావు, ఆ తర్వాత ప్రణీత్రావు, తిరుపతన్న వ్యవహారాలకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో ఏదైతే అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణరావు కూడా తనకు ఎల్ఎల్ఎం పరీక్షలు ఉన్నాయని తనకు ఎస్కర్ట్తో కూడిన బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. ఇక ప్రణీత్రావు, తర్వాత భుజంగరావు, తిరుపతన్నల వ్యవహారానికి సంబంధించి దాదాపు 2 నెలలుగా తాము చెంచల్గూడ జైల్లోనే ఉన్నాం. ఈ కేసులో తాము ఎలాంటి సాక్ష్యాలు బెదిరించడం కానీ హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళమని చెప్పేసి కూడా వారు కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తమని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అనేక విషయాలు తాము వెల్లడించాము. అధికారులకు ఏదైతే విచారణలో తాము సహకరించాము, తాము ఇచ్చిన సమాచారం మేరకే అనేక చోట్ల వార్ రూమ్లే కాదు, కంట్రోల్ రూమ్ల వ్యవహారాలకు సంబంధించి ఈ హార్డ్ డిస్క్లు, ఆ తర్వాత ఏదైతే ఈ రికార్డింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు అన్ని కూడా సీజ్ చేయడం కూడా జరిగిందని కూడా వారు చెప్పుకొచ్చారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వారు కోర్టులో కోరడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రధాన నిందితుడైన మాజీ ఏదైతే ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు ఫరారీలో ఉన్నదని ఆయన కోసం లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా అంతగా స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చామని చెప్పేసి కూడా ఈ సమయంలో ప్రధాన నిందితుడు దొరకకుండా వీరు కనుక ఇస్తే ఖచ్చితంగా కోర్టులో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుందని పోలీసులు కూడా వాదనలు వినిపించారు. మరో పక్కన ఏదైతే ఇప్పటి వరకు ఐటీ యాక్ట్ సెక్షన్ 70 కింద వీరికి కేసులు నమోదు చేశాం. అయితే ఇదంతా కూడా ఏదైతే సైబర్ తీవ్రవాదంగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఐటీ యాక్ట్ ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టు పోలీసులు నాంపల్లి కోర్టుని కోరడం జరిగింది. ఒకవేళ కనుక ఈ సైబర్ ఏదైతే తీవ్రవాదం కింద అంటే ఐటీ యాక్ట్ కింద కనుక కేసు కోర్టు కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా ఒక్కొక్కరికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన కేసులో కేవలం 10 ఏళ్ల జైలు శిక్ష మాత్రం పడే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం వీటన్నిటిని కూడా కోర్టుకు గుర్తు చేయడంతో ఈ రోజు కోర్టు ఇరువాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. మరి కాసేపట్లో దీనిపైన ఈ ముగ్గురు బెయిల్ వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.